హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సత్వా కిచెన్. ఈరోజు మన సత్వా కిచెన్లో పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఇష్టపడే డ్రై ఫ్రూట్ బనానా మిల్క్ షేక్ని తయారు చేసుకోబోతున్నాం. తయారీ విధానంలోకి వెళ్తే ముందుగా ఒక బౌల్లో 10 సీడ్లెస్ ఖర్జూరాలు, 10 జీడిపప్పు, 10 బాదం, 10 కిస్మిస్ని వేసి కొద్దిగా గోరువెచ్చటి నీళ్లను యాడ్ చేసి 15 నిమిషాలు నానబెట్టాలి. ఇలా నానబెట్టడం వల్ల మిల్క్ షేక్ స్మూత్గా వస్తుంది. 2 అరటిపళ్ళని ముక్కలుగా తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లేదా బ్లెండర్లో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్, అరటిపళ్ళ ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల తేనె లేదా 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల పంచదారను యాడ్ చేసుకోవాలి. ఈ మిల్క్ షేక్కి 2 కప్పుల పాలు అవసరం అవుతాయి. కానీ ముందుగా కొన్ని పాలను మాత్రమే యాడ్ చేసి హై స్పీడ్లో బ్లెండ్ చేయాలి. ఇప్పుడు అంతా స్మూత్గా మిక్స్ అయ్యాక మిగిలిన 1.5 కప్పుల పాలను యాడ్ చేసి ఐస్ క్యూబ్స్ని ఇష్టపడేవారు 2 నుంచి 3 వరకు యాడ్ చేసుకొని బ్లెండ్ చేస్తే మన డ్రై ఫ్రూట్ బనానా మిల్క్ షేక్ రెడీ అయినట్టే. ఈ మిల్క్ షేక్ని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసి సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. అరటి పళ్ళలో ఉండే పొటాషియం, కాల్షియం, ఐరన్, ఫోలేట్, మ్యాంగనీస్ ఇలా ఎన్నో విటమిన్స్, మినరల్స్ మన శరీరాన్ని హెల్తీగా ఉంచుతాయి. దీనిలో ఉన్న హై పొటాషియం అండ్ లో సోడియం హై బీపీని ఈజీగా కంట్రోల్ చేస్తుంది. మరి మా హెల్తీ డ్రై ఫ్రూట్ బనానా మిల్క్ షేక్ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ చేయండి. మళ్ళీ మా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.